జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామనుమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ ஞானதம் குருமாஸ்ரே. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதடே சுப்தமுத்போஜ்ய கிருஷ்ணம் పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సజనగలితం యావలాత్కుచ్చవృంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మనం ఈ తిరుప్పావై మొదలుపెట్టి 6 రోజులైంది. ఇవాళ 7వ పాశ్రానికి వచ్చాం. ప్రతి పాశ్రం విశిష్టతే. అందులో ఇవాళ ఒకసారి మనం పాశ్రాన్ని ఒకసారి విన్నపం చేసుకొని అయిన తర్వాత మామూలుగానే అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. కీసుకీసెన్రు ఎంగుం ఆనై చాత్తన్ కలందు పేచన పెచ్చరవం కేట్టిలయో పేయ పెన్నే காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேட்டு வாசனருங்குழல் ஆட்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவங் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடம் உன்னி கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திற ஏலோரிம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. అమ్మా, ఈరోజు మనం 7వ పాశ్రానికి వచ్చాం. ఒకసారి పాశ్రం అనుసంధానం చేసుకున్నాం. ఇక విశదీకరణలో ఒకసారి మనం ఒకసారి తెలుసుకుందానికి ప్రయత్నం చేద్దాం. ఇక 7వ రోజున ఈ 7వ పాశ్రంలో వేరొక గోపికను లేపుతున్నారు. నిన్న నిద్రలేచిన గోపిక అంటే నిన్న ఒక గోపికను లేపారు. వీరంతా కలిసి ఇంకో గోపికను లేపుతున్నారు. కొంతమంది లేచారు, చాలు అనుకునేవారు కారు కదా వీరు. భగవద్ విషయంలో నిజమైన ప్రేమ కదా వీరికి ఉన్నది. మన కడుపును పుట్టిన బిడ్డ వృద్ధిని చూచి ఎలా ఆనందపడతామో అలానే పరమాత్మ సంబంధం గల జీవాత్మల వృద్ధిని చూచి ఆనందపడే స్థితిలోకి వచ్చినప్పుడు మనకు భగవద్విషయంలో నిజమైన ప్రేమ ఉన్నదన్నమాట. అక్కడకు పోయినా అడియరో వృందమై అన్నట్టు ఆ పరమపదంలో భాగవతులతో కలిసి పరమాత్మభావం పొందుతూ ఆనందపడిపోతాము అంటారు ఆళ్వార్లు. అలాగే ఇక్కడ మనం జీవించి ఉన్నప్పుడు భాగవతులతో ఆనందం ఉంటే కదా పరమపదములకు వెళ్ళినప్పుడు అక్కడ భాగవతులతో కలిసి ఆనందం రుచించేది. ఆ కారణం చేత ఒక ఆమెను మాత్రం లేపటంలో తృప్తి పడక అందరూ రావాలి, అందరూ భాగవతులతో కలిసి పొందిన భగవదనుభవమే ఆనందంగా ఉంటుందని ఈమెను లేపుతున్నారు. అమ్మా, తెల్లవారుజామైనది, లేవమ్మా, యమునా నదికి వెళ్ళాలి, శ్రీకృష్ణ పరమాత్మ అనుభవం పొందాలి, లేవమ్మా అని పిలిస్తే సరే నేను లేవటానికి తెల్లవారిందా అని లోపల నిద్రించుతూ ఉండే గోపిక అడిగింది. వీరు అంటున్నారు ఏమని? కీసు కీసు ఎండ్రు ఎంగుం వానై చాత్తం కలందు పేసన పేచ్చరవం కేట్టెలయో అని. ఇంకా తెల్లవారకపోవడం ఏటమ్మా? 4 ప్రక్కల అన్ని పక్షులు లేచి ఆహారం వెతుక్కుంటూ వెళ్ళే శబ్దం వినలేదా? ఇన్ని పక్షులు ఇన్ని విధాలుగా శబ్దం చేస్తున్నప్పటికీ వినపడకుండా ఉండే నీ పరధ్యానమునకు కారణం ఏమిటమ్మా? మామూలు పక్షుల ధ్వనులు కూడా వినబడనంతగా
కృష్ణ పరమాత్మ ధ్యానంలో లీనమైపోవాలా తల్లి అంటున్నారు. ఈ విధంగా పిలిచిన ఆ గోపిక నిద్ర నుంచి లేవలేకపోయేసరికి మళ్ళీ అంటున్నారు, పేయపెణ్ణి ఓసి పిచ్చి పిల్ల, భగవదనుభవం అంటే పరమాత్మను అనుభవించే భాగవతులతో చేరినదే అనుభవం, కానీ ఏకాంతంగా వాణిని అనుభవించడం కాదని నీవు తెలుసుకోలేకపోతున్నావు. అయ్యో పిచ్చి పిల్ల అంటున్నారు. అప్పుడామె, సరే, భగవద్ విషయంలో లీనమైన మీ మాటలు సంస్రవే మధురం వాక్యంలా భోగ్యంగా ఉన్నాయని వింటూ పడుకుంటే నన్ను పిచ్చిదానా అంటున్నారా? సరే, కానీ మీరు చెప్పిన పక్షుల శబ్దం నాకంత తృప్తికరంగా లేదు. తెల్లవారిందనడానికి మరేమైనా ఉంటే చెప్పండి అంది. ఆవిడికి పక్షుల కిలకిలారావులు కాకుండా ఇదే కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి అని. காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து வாசனருங்குழல் ஆட்சியர் మత్తినాల్ ఓసై పొడుత తైరవం కేటిలయో అంటున్నారు. బృందావనంలో ఉండే గొల్ల పొడుచులందరూ తెల్లవారుజామున లేచి మెడలో ఉండే మంగళసూత్రాది ఆభరణాలని ధ్వంచుతూ ఉండగా పెరుగు చిలికిన శ్రమచేత పరిమళభరితమైనైన తల వెంట్రుకలు ముడులు విడిపోయి అల్లాడుతూ ఉండగా పెరుగు చిలికే ధ్వని వినబడలేదా తల్లి? తెల్లవారిందనటానికి ఇంతకంటే ఏమి ఆనవాలు కావాలి అంటున్నారు. అది ఆ సూత్రాల యొక్క ఇది పెరుగు చిరుగుతుంటే వచ్చే శబ్దం ఉంటుంది. ఆ శబ్దం కూడా నీకు వినపడటం లేదా? మరి అది కూడా ఆనవాలు, అంతకన్నా ఏం కావాలమ్మా అని ఏమంటున్నారు. ఈ ప్రబంధం అంతా రెండు విధములైన అర్థభావములు కలదని చెప్పుకున్నాం కదా. నిన్న అస్మద్గురుభ్యో నమః అని పిలిచారు, ఈరోజు అస్మత్ పరంగురుభ్యో నమః అని పరమాచార్యులను లేపుతున్నారు. నాయక పెంబిళ్ళాయ్ అనే వాక్యం ద్వారా పరమ గురువులకు అంటే ఆచార్యులను లేపుతున్నారు. ఓ పరమాచార్య, తమరు లేచి మా గోష్ఠిలోకి వచ్చి మా గోష్ఠిని ఆనందపరచండి అని వీరు కోరితే, మేము రావటానికి సత్వోదయం అయిందా? సత్వోదయం కాకుండా మేము రాంగదా అన్నారు. దానికి ప్రత్యుత్తరంగా మీరు కీసు అని సాత్విక గుణం ఎక్కువగా ఉన్నప్పుడే కదా ఇతర విషయములందు విరక్తి కలిగి పరమాత్మ కావాలని పరితపించేది. ఆ కారణం చేత జ్ఞానానుష్ఠానములు గల భాగవతోత్తములందరూ ఒకటిగా చేరి తిరువాయ్మొഴി అనుసంధానం చేస్తూ భగవదనుభవం పొందుతున్న ధ్వని విని కూడా మీరంతా సాత్విక వేళ కాలేదని లేవకపోవటం న్యాయమా అంటున్నారు వారు. సరే, నేను పిచ్చిదానినే, కానీ మీరంతా ఎలా లేచారు అని అడగగా వీరు కాసుం పిరప్పం అంటున్నారు. ఏ విధంగా లేచామో చెబుతాం వినండి. మంత్రార్థ విచారణ ద్వారా జ్ఞానభక్తి వైరాగ్యములు శ్రీకృష్ణ పరమాత్మయందు అధిక వ్యామోహము కలవారైన పరమభాగవతోత్తములందరూ తమ సంకల్పమునే కవ్వంతో ఈ జీవుల హృదయం అనే పెరుగు కొండలు చిలికితే ఆ పెరుగు కొండలలో నుండి ఒక పెద్ద ధ్వని పుట్టింది. అంటే ఘటములనే జీవాత్మలలో నుండి తిరువాయుమొഴി అనే భగవద్గుణముల చేత నిండిన దివ్య ప్రబంధానుసంధానమునే ధ్వని పుట్టి ఆ శబ్దం పరమపదం వరకు వెళ్ళి నిత్య సూర్యులను ఆక్షేపణ చేస్తున్నట్లు ఉన్నదే. సామాన్యమైన ధ్వనాది నమ్మాళ్ళు వారు అనుగ్రహించిన తిరువాయుమొഴి ప్రబంధంలో ఎన్ని రకముల దివ్యమైన భగవదనుభవ వర్ణనలు ఉన్నాయో, ఇన్ని అనుభవానందంలో మేము ఆచార్య కటాక్షం చేత పొందుతూ ఉంటే ఇంకా మీరు హావు అంటూనే ఉన్నారా అని పరమపదంలో ఉండే నిత్యసూరులు ఆక్షేపించున్నట్లు ఉన్నదే. ఈ దివ్య ప్రబంధానుసంధాన ఘోష విని మేము లేచాం, ఇంకా సత్వోదయం కాలేదంటారేమండి అని అంటున్నారు. అది దివ్య ప్రబంధం యొక్క గొప్పతనం. మనం ప్రబంధం చేస్తున్నప్పుడు పొందే ఆనందం, ఒక్కొక్క పాసనంలో ఉండే ఒక్కొక్క ఆనందకరమైన విషయాల్ని వింటున్నప్పుడు ఎలా ఉంటుంది. నాయిక పెంబిళ్ళాయ్ అంటే మాకందరికీ నాయకురాలు అయి ఉండి కూడా ఇంకా పండుకుంటావేమమ్మా, ఇదివరకే పెన్నె అంటే పిచ్చి పిల్ల అన్నారు, ఇప్పుడు నాయక పెంబిళ్ళాయ్ అని అంటే నాయకుడారా అంటున్నారు.
భాగవతోత్తములు పరిహాసమాడినా ప్రశంసించినా ఒకే విధంగా సంతోషించే స్వీకరించాలని దీనివల్ల తెలుస్తోంది. అంటే పిచ్చిపిల్ల అన్నారు. మరి ఆ పిచ్చిపిల్ల అన్నదాన్ని ఏమన్నారు? నాయక పెణ్బిళ్ళాయ్ అన్నారు. అంటే నాయకురాలా అంటున్నారు. అంటే మీ నోటి నుండి వచ్చే పదం ఎంత ప్రశంసించినా ఒకే విధంగా సంతోషంగా ఆ పరిహాసమైనా దాన్ని మీరు మాట్లాడే విధానంలో అంత చక్కని తేడా ఉంది దీనివల్ల తేలుతోంది. సరే, నారాయణన్మూర్తి కేశవనై పాడ ఉన్ని కేట్టే కిడత్తయో అంటున్నారు. తల్లి, ఇంకా పండుకున్నావా? ఆ శ్రీమన్నారాయణుని కేశంతను కీర్తిస్తూ ఉంటే విని ఎలా పండుకున్నావమ్మా? కరదోషనాథుల వధ అనగానే సీతాదేవి పరమానందంతో భర్తారం పరిషస్వజే శ్రీరామచంద్రుని కౌగులించుకొని గౌరవించినట్టు కేసు సంహార గాథ వినగానే నీవు లేచి శ్రీకృష్ణ పరమాత్మను ఆలింగనం చేసుకుని గౌరవించవద్దా? లేవమ్మా అనిపించినప్పటికీ ఈమె లేవలేదు. కిటికీలో నుంచి ఈమె సౌందర్యను చూచి తేసముడయాయ్ తలవే లోరెంబావాయ్ అంటున్నారు. ఏమి తేజస్సమ్మా నీది? పరమాత్మను వించే బ్రహ్మ తేజస్సుతో సాటి ఇంకే తేజస్సు ఉంటుంది? ఆహా, ఈ తేజమంతా అడవి కాచిన వెన్నెల వలె అవ్వకుండా మాకందరికీ కనుల పండుగగా ఉండేట్టు వాకిలి తెరవమ్మా అంటున్నారు. ఇక రెండవ భావంలోకి వద్దాం. నాయక పెంబిళ్ళాయ్ అనగా మా స్వామి, మా ఆచార్యులైన మా గురువుగారికి కూడా జ్ఞానోపదేశం చేసిన పరమ గురువు కదా, మా నాయకులు కదా మీరు. ఇటువంటి తమకు నారాయణన్మూర్తి శ్రీమన్నారాయణునికి కామ క్రోధమును నశింపజేసిన కేసి హంతకునికి వారి వీరత్వమునకు మంగళాశాసనము చేస్తూ పాడుతూ ఉన్న మీరు లేవరేమండి? తేజముడయాయ్, సామాన్యమైన తేజస్సా మీది? బ్రహ్మ తేజస్సు కదా. ఆనందం బ్రాహ్మణో విద్వాన్ కదా. మీరు మాకు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీముఖమండలం కాదు భోగ్యం. పరమాత్మను హృదయరంగంలో ఉంచుకొని బ్రహ్మానంద నిమగ్నులైన మీ దివ్య రూపమే మాకు అనుభవయోగ్యం. కనుక పరమాత్మను అనుభవించే భాగవతోత్తములను అనుభవించాలంటే మా అజ్ఞానం వల్ల మాకు సాధ్యం కావటం లేదు. కనుక భగవద్భాగవతానుభవమునకు విరోధులైన అహంకార మమకారములనే తలుపులను విడదీసి తమ వైభవం, భగవాను వైభవం మాకు ప్రకాశింపజేయమని తమను ప్రార్థిస్తున్నాం అని గురు పరంపరలోని రెండవ వాక్యమైన అస్మత్పరం గురుభ్యో నమః అని పిలుస్తున్నారు ఈ 7వ పాశురంలో. అది అంచేత ఒకళ్ళు చేయటం కాదు, గోష్ఠితో కలిసి భాగవతోత్తములతో కలిసి ఆచార్యులకు ఎది తెచ్చుకుంటూ, ఎందుకంటే గురు పరంపరలో 2వ వాక్యంలో కూడా ఆ రకంగా ఈ పాశురంలో చెప్పినట్టుగా అందరూ కలిసి చేస్తేనే గోష్ఠి. ఆ గోష్ఠి అమ్మగారికి ఆనందకరం. ఎంతమంది ఎక్కువ మంది వస్తూ అందరూ చేస్తూ దీన్ని ఆచరిస్తారో అప్పుడు ఆ రకంగా ఆవిడ చేసి ఆనందించి అనుభవించి మన కోసమని ఈ దివ్య ప్రబంధంలో ఈ తిరుప్పావై యొక్క ప్రాముఖ్యతని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ పాశురంలో ఇంకో గోపికను లేపడం, దానికి సంబంధించిన విషయం మనం ఈ విధంగా తెలుసుకోవడానికి ఈ పాశురంలో ఈ అవకాశాన్ని మనకిచ్చారు. అంచేత మనం అందరం కూడా ఎంత ఆనందకరంగా చక్కగా తెల్లవారేటప్పటి గోష్ఠితో కలిసి ఒకళ్ళు చేయటం వేరు. ఇంతకుముందు చెప్పినట్టుగా సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఒకడు వెళ్ళకూడట ఉండాలి, ఇంకా జనంతో కలిసి ఉండాలి. కొంతమందితో కలిసి వెళ్తేనే దానిలో ఆ పరమార్థాన్ని గ్రహించగలుగుతాం. ఒకళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది? చెరువులో స్నానం చేయటం వేరు, సముద్రంలో స్నానం చేయటం వేరు. ఆ విధంగా పరమాత్మని యొక్క దివ్యమైన మంగళ స్వరూపం మనం చూసి ఆనందించాలి, ఆయన గురించి చెప్పుకోవాలి అంటే అందరూ కలిసి గోష్ఠిగా చేసినప్పుడే దీని ప్రాముఖ్యత. అది ఈరోజు ఈ పాశురంలో ఉన్న విశేషణ అమ్మ. తర్వాత ఏంటంటే మనకి 7, 8, 9, 10, 11, 10 దాకా, 11 నుంచి 15 దాకా, 16 నుంచి ఈ రకంగా మనకి ఈ 30 పాశురాల్లో ఎంతో చక్కని ఇది ఉందమ్మా. దాని ప్రకారం మనం వర్క్ కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం.
ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం.